హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేయండి ప్రాసెస్. ఫస్ట్ బెండకాయలు నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో బెండకాయలు అనేది తుడుచుకోవాలండి. తుడుచుకున్నాక చక్రాల కింద కట్ చేసుకోవాలండి. అన్ని బెండకాయలు నీట్గా కట్ చేసుకొని ఒక పక్కకు ఉంచుకొని ఫ్రెండ్స్, తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు అనేది వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయినాక బెండకాయ ముక్కలు అనేది వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు వేసుకున్నాక కలిపేసినాక మూత పెట్టుకోవాలండి. ఈలోపు బాగా వేగుతాయి. అలా వేగుతూ ఉంటే జిగురు లేకుండా బాగా వేపుకోవాలండి. జిగురు లేకుండా బాగా వేపుకుంటేనే కోసం నెక్స్ట్ ఏంటంటే జిగురు తొందరగా పోవాలి అని అనుకుంటూ ఒక నిమ్మకాయ ముక్క అనేది తీసుకొని అందులో పిండుకుంటే జిగురు తొందరగా పోతుందండి. జిగురు లేకుండా ఉంటుందండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా వేగిపోయినాక కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం అనేది కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. అది వేగితేనే బాగా టేస్ట్ వస్తుంది. పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలండి. వేపుకున్నాక గ్యాస్ కట్టేసి వేడన్నంలోని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెండకాయ ఫ్రై అయితే నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.